తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల ఎంపిక కొత్త వివాదాలకు తెరలేపింది. ఇప్పటికే వనపర్తి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 2 పవర్ సెంటర్లతో సతమతమవుతున్న కార్యకర్తలకు డీసీసీ అధ్యక్షుడి రూపంలో మరో కేంద్రం తయారయ్యే అవకాశం ఉంది. పారదర్శకంగా, నిష్పాక్షికంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక జరిగిందంటున్న అధిష్టానానికి ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు బహిరంగ రచ్చకు తావు లేకపోయినా భవిష్యత్తులో రగడ జరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. మున్ముందు మాత్రం ముప్పు తెప్పలు పెట్టే అవకాశం కనిపిస్తోందని కాంగ్రెస్లోనే వినిపిస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? ఇప్పటికే ఉన్న 2 పవర్ సెంటర్లేవి? వాటికి నేతృత్వం వహిస్తున్న నేతలెవరు? అసలు మూడో కేంద్రం సంగతేంటి? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం. ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు తీసుకుపోయే బాధ్యత ప్రధానంగా ముఖ్యమంత్రికే ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లోని 5 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని ఎంపిక చేయాలో సీఎం రేవంత్ కూడా సలహాలు, సూచనలు అధిష్టానానికి ఇచ్చి ఉంటారు. కానీ 2-3 జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రెసిడెంట్స్ నియామకం కొత్త చిక్కులను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డిని నియమించింది. కానీ ఈ నేతకు స్థానికంగా పెద్ద అవగాహన, పార్టీపై పట్టులేదనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డితో పాటు శివసేనారెడ్డి, మేఘారెడ్డి సీటు ఆశించారు. ముందుగా చిన్నారెడ్డికి టికెట్ ప్రకటించి ఆ తర్వాత మేఘారెడ్డికి ఖరారు చేయడంతో ఎమ్మెల్యే అయ్యారు. సీటు రాలేదని అప్పట్లో అలకబోనిన 2 నేతలను బుజ్జగించి ఆ తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ పదవి, శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అన్న విధంగా రాజకీయాలు జరిగాయి. ఇద్దరు బాహాటంగానే విమర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆధిపత్య పోరులో భాగంగా ఇరు వర్గాలు నిరసన వ్యక్తం చేసుకున్న ఘటనలో లేకపోలేదు. ముఖ్య కార్యకర్తలు, నాయకులు చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య నలిగిపోయారు. ఇక వనపర్తి డీసీసీ అధ్యక్ష పదవి కోసం చిన్నారెడ్డి తన వర్గం నేత రాజన్ ప్రసాద్ ను బలపరిస్తే ఎమ్మెల్యే మేఘారెడ్డి తన ముఖ్య అనుచరుడు లక్కాకుల సతీష్ కు మద్దతిచ్చారు. వీరిద్దరితో పాటు మరికొందరు అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికి పదవి వస్తుందని ఆశాభావంతో కార్యకర్తలు ఉండగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ శివసేనారెడ్డికి డీసీసీ పీఠాన్ని కట్టబెట్టింది అధిష్టానం. దీంతో ఇప్పటిదాకా కేవలం హైదరాబాద్కే పరిమితమైన శివసేనారెడ్డి ఇకపై జిల్లా రాజకీయాల్లో చురుగ్గా ఉంటారని, ఇది మరో పవర్ సెంటర్గా మారుతుందని కార్యకర్తలు మదన పడుతున్నారు. పార్టీ పరంగా కలిసికట్టుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పటికే చిన్నారెడ్డి, మేఘారెడ్డి రాజకీయాలతో ఎవరి దగ్గరకు వెళ్లాలన్న సంకట స్థితిలో ఉన్న కార్యకర్తలకు ఇప్పుడు మూడో నాయకుడు కూడా తోడవటంతో తలలు పట్టుకుంటున్నారు. శివసేనారెడ్డి కేవలం స్థానికత ఆధారంగానే వనపర్తి జిల్లా నేత. వ్యాపార పరంగా విశాఖపట్నంలోనే ఉండేవారు. అనంతరం వైసీపీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎంపికైన తర్వాత కొన్నిసార్లు వనపర్తి వచ్చి స్థానికంగా తనకంటూ సొంత క్యాడర్ కోసం యత్నించారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత మేఘారెడ్డికి అనుకూలంగా ఉంటూ చిన్నారెడ్డిని వ్యతిరేకించారు. అయితే ఎన్నికల అనంతరం స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ గా నియమితులైన తర్వాత హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి వనపర్తికి రావటం కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. వనపర్తి క్యాడర్కు ఏనాడు చేయూతనందించింది కానీ వారితో సఖ్యతగా ఉన్నది కానీ లేదు. వనపర్తి కాంగ్రెస్ లో ఇప్పటి వరకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వర్గాలే ఉన్నాయి. ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి నియామకంతో మూడో గ్రూపు తయారయ్యే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక క్యాడర్ మదన పడుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి నియామకంతో మరో పవర్ సెంటర్ తయారయ్యేలా కనిపిస్తోంది. అయితే చిన్నారెడ్డికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి చివర్లో శివసేనారెడ్డికి మద్దతిచ్చి అధ్యక్షుడిగా చేయించారన్న ప్రచారం సాగుతోంది.
శివసేనారెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వటం ద్వారా చిన్నారెడ్డి వర్గీయులను కట్టడి చేయొచ్చన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఉన్నారని కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పేరుకే డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివసేనారెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యే నాయకుడన్న పేరుంది. దీంతో డీసీసీ తన చేతిలోనే ఉంటుందన్న భావంలో ఎమ్మెల్యే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఇలాంటి రాజకీయాల నేపథ్యంలో వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చిన్నారెడ్డిని కట్టుదిట్టం చేస్తారా, లేక చిన్నారెడ్డి తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడి నేపథ్యంలో మరోసారి చక్రం తిప్పుతారా అన్నది చూడాలి.